దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మరొకసారి మీ అందరికీ మరొక ఉదయకాల శుభములు అలాగే వందనములు తెలియపరుస్తున్నాం. మీరంతా కూడా బాగున్నారు కదా? దినదినం వస్తున్నటువంటి ఈ కార్యక్రమాల చేత మీరు ప్రోద్బలాన్ని నందుచు దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుచు దేవుడిచ్చేటువంటి దివ్యమైన ఆశీర్వాదాలను పొందుతూ ఆయనలో మీరు బలపరచబడుతూ ఆయనలో మీ కుటుంబాలను కట్టుకుంటూ ఉన్నారని మేము నమ్ముచూ విశ్వసిస్తున్నాం. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులరా, దేవుని మహాకృపను బట్టి మరొక దినాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహింపచేసి మన ఆయుష్ను పొడిగించి మనం ఈ దినాన్ని చూసి ఈ దినంలో మొదటి స్థానం దేవునికిచ్చి ఆయన వాక్కుని మనం వినటానికి, ఆయన మెల్లని స్వరాన్ని మనం విని మనం బలపరచబడటానికి దేవుడు ఎంత చక్కని భాగ్యం ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి ఎన్ని స్తుతులు చెల్లించినా, ఎంత కృతజ్ఞతలు చెప్పినా మనం నిత్యము ఆయనకు వందనస్తులము రుణస్థులమై ఉన్నాం. అయితే రండి, ఈనాటి ధ్యానం కొరకై మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి మన పరిశుద్ధ గ్రంథాల నుంచి ఓ చిన్న మాటను మనం చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 50వ అధ్యాయం 21వ వచనంలో నుంచి ఒక చిన్న లేఖనాన్ని మనం ఒక చిన్న భాగాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండ గ్రంథం 50వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించను. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని మనందరి విడికిడిలో దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఫలభరితంగాను మార్చి మనందరితో మాట్లాడి ఈ దినమునకు కావలసిన శక్తి, బలము, సామర్థ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రియమైనటువంటి ప్రియ దేవుని పిల్లలారా, ఆదికాండం 50వ అధ్యాయం అనగానే మనకి సర్వసాధారణంగా గుర్తొచ్చేటువంటి విషయం ఏంటి? యాకోబు గారు చనిపోతారు, ఆయన్ని పాతి పెడతారు, యోసేపు గారు, వీరంతా కూడా మనకి ఈ ఆదికాండ గ్రంథం 50వ అధ్యాయంలో మనకు కనపడతారు. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఎంత చక్కని మాటను మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మీరు భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను. ఆహా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకసారి మనం ఆలోచన చేసేటువంటి విషయం ఏంటి అంటే, మనం ఈరోజు నానా రకములైనటువంటి భయంతో కృంగిపోతూ సోలిపోతూ, ఏంటి నా బ్రతికి ఇంతేనా, నేను ఇక నా కుటుంబం కనీసం తినటానికి కూడా నోచుకోలేదా అని నానా రకములైనటువంటి భయంతో ఆర్థికంగా, లేదంటే ఇంకా కొన్నిసార్లు ఆహారానికి కూడా మనం ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఇదేంటి నా బ్రతికి ఇలా అయిపోతుంది, నా పరిస్థితి రోజు కిందకి దిగజారిపోతుంది అంటే, నువ్వు దేవుని మీద ఆధారపడితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అందుకనే ఒక మాట దేవుడు అంటాడు, సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలిగొనను, కానీ యెహోవాను ఆశ్రయించిన నరునికి ఏ మేలు కొదువై ఉండదు అనేటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తాం. కీర్తన 34:10లో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, నువ్వు దేవుని మాటను విన్నప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, నీకు ఆయన ప్రాకారముగా ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకనంటే అవి సింహపు పిల్లలే, కానీ అడవిలో ఉండేటువంటి సింహమే, కానీ అవైనా ఒక్కొక్కసారి లేమిగలవై ఆకలిగొనవచ్చు. కానీ అంతకంటే నీ పరమ తండ్రి యోధాగోత్రపు సింహం, ఆయన నీకుండగా, ఆయన నీకు ప్రాకారముగా ఉండగా, ఆయన నీకు నావికుడిగా ఉండగా నువ్వు భయపడాల్సినటువంటి అవసరమే లేదు. నీ పోషకుడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నా కుటుంబ పోషణ ఎలాగా, నేను ఎలా నా కుటుంబాన్ని పోషించుకోవాలి, అసలు ఏమీ అర్థం కావట్లేదు అని చాలామంది భయపడిపోతూ దాని మీదే దిగులు పడుతూ ఏం చేయాలో అర్థం కాని దిక్కుతోసిన పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకొని చనిపోయేవారు కూడా చాలామంది ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్నావో నాకు తెలియదు, కానీ తమ్ముడు, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే,
నీ ప్రతి పరిస్థితిని కూడా చక్కపెట్టి నిన్ను నీ పోషకుడుగా ఆయన నిలిచి నిన్ను ధన్యునిగా మార్చటానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కాకపోతే నువ్వు చేయవలసినటువంటి ఒకే ఒక్క పని, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన నరుడికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి నా యందు భయభక్తులు కలిగిన వారిని నేను పోషిస్తాను అని అన్నాడు దేవుడు. మిమ్మును మీ పిల్లలను, మీ కుటుంబాన్ని పోషిస్తాడు, మీ కుటుంబాన్ని ఆదరిస్తాడు, మీ కుటుంబాన్ని బలపరుస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఈరోజు నీకు అన్ని దారులు మూసుకుపోయి ఉండొచ్చు. నువ్వు అనుకుంటున్నటువంటి ఏది కూడా నువ్వు సక్సెస్ని సాధించలేకపోతున్నావేమో. నువ్వు అనుకుంటున్నటువంటి ప్రతి పనిలో నీకు అపజయమే కలుగుతుందేమో. కానీ దేవుడు ఇస్తున్నటువంటి బలమైన వాగ్దానం ఏంటంటే, నిన్ను ఆయన పోషిస్తాడు. నీ పోషకుడుగా ఆయన ఉంటాడు. ఎప్పుడు నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, నువ్వు ఆయన దగ్గర ఆయన ఆనుకొని బ్రతికినప్పుడు, ఎప్పుడైతే దేవుని పిల్లలంగా మనం ఆయన ఆనుకొని బ్రతుకుతామో, దేవుని ప్రజలంగా ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, ఆయన యందు నమ్మిక ఉంచుతామో, ఖచ్చితంగా దేవుడు ఆదరించి నడిపిస్తాడు. ఈరోజు నీ ముందున్నటువంటి పరిస్థితులు చాలా గడ్డు పరిస్థితులు ఉండొచ్చు, నీకు ప్రతికూలంగానే కనపడవచ్చు. కానీ దేవునికి అప్పగిస్తావా? ఆయన అంటున్నాడు, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తానని. నీ పోషకుడిగా ఉంటాడు నాన్న, నిన్ను నడిపించేవాడిగా ఉంటాడు, నీ నావికుడిగా ఉంటాడు. ఆయన నీ కాపరి. ఆయన కాపరత్వంలో నువ్వు నడవటానికి ఇష్టపడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను వృద్ధిలోనికి తీసుకొస్తాడు. నువ్వు భయపడవలసినటువంటి అవసరమే లేదు. దేవునికి భయపడు. ఈ లోకం పరిస్థితులు, ఈ లోకం అనేటువంటి మాటలు కనీసం నీకు తినటానికి కూడా లేదంటే ఒక మాట చెప్పు ధైర్యంగా. ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు నాకు పోషకుడుగా ఉన్నాడు. నువ్వు కృంగిపోవద్దు, ఏంటి నా పరిస్థితి అని. దేవుడు నీకు పోషకుడిగా ఉంటే తన పిల్లలను దేవుడు విడిచిపెట్టేటువంటి వాడు కాదు. నిన్ను పోషించి, నిన్ను దీవించి, నీ పోషకుడిగా నుండి నిన్ను సమృద్ధిలోకి నడిపించేటువంటి దేవుడు నా దేవుడు. కనుక ఆయన పాదాలు పట్టుకొని ఉదయకాల సమయంలో ధైర్యం తెచ్చుకొని ఆయన కృపాసనం నదుకురా. దేవుడు నిన్ను నడిపిస్తాడు, నిన్ను పోషిస్తాడు, నీకు కాపరిగా ఉంటాడు. అట్టి కృపాభాగ్యం దేవుడు మనందరికీ దయచేయండి. రండి చిన్న ప్రార్థించాలి. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, మా ప్రియమైన దేవా నీకు స్తోత్రం. ఇదిగో నాయనా, ఇప్పుడు వరకు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ధైర్యపరిచిన విధానం బట్టి స్తోత్రం. మా పోషకుడిగా మీరుండండి. నీ అందు భయభక్తులు కలిగిన బిడ్డలంగా మేము జీవించినట్లు సహాయం తెచ్చు. ఈ దినమంతా ఇంతటి ధైర్యంతో మమ్మల్ని నింపి బలపరిచిన విధానం బట్టి నేను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. అయ్యా, మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించి మమ్మల్ని బలపరిచి దినదినము మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానం బట్టి నేను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చరిస్తూ ఆదరించి నడిపించగలిగిన మా కన్న తండ్రివైన, మాతో మాట్లాడగలిగి స్పృశింపజేయగలిగిన యేసయ్య నామం పేరిట స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. నిండు మనసుతో మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. దేవుడు తన మహాకృపలో మిమ్మల్ని వర్ధిల్లింప చేయను గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.